త్రిపుర అమ్మగారు ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్పు. మా అమ్మగారు బాలాగారు వాళ్ళకేమైందమ్మా? ఇంటికి మా కన్నయ్య ఏడి? బాలాగారిని ఎవరో తీసుకెళ్లిపోయారు. అయ్యయ్యయ్యయ్యో, మా బాలని తీసుకెళ్ళటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలాగారు ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతూ ఉంటే వెళ్దామని అడిగారు. నేను అక్కడికి తీసుకెళ్ళగానే ఎవరో కొందరు వచ్చారు. బాలాగారిని లాక్కుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అసలు మా బాలాని ఎల్లమ్మ ఉత్సవాలకి ఎందుకు తీసుకెళ్ళావు? బాలాగారు వెళ్దామంటే తీసుకెళ్లాను. వాడు చిన్నపిల్లాడు లాంటి వాడు అడిగితే తీసుకెళ్లిపోతావా? ఏమండి, ఏంటండి ఇది? ఎవరు తీసుకెళ్లారు నా కొడుకుని? నన్ను వదిలేండిరా, నేను వెళ్ళిపోతా. ఎవరు మన బాలాని మాయం చేయలేదు. ఈ త్రిపురానే ఏదో నాటకం ఆడుతుందని నా అనుమానం. నాకు తన మీదే అనుమానం. మర్యాదగా మా అన్నయ్యని తీసుకొచ్చి అప్పగించండి. బాలగారి పరిస్థితి తెలిసి కూడా బయటికి ఎలా తీసుకెళ్ళావు త్రిపుర? చెప్పమ్మా, మా బాలాని ఎక్కడ దాచావు? మా అక్క బావగారిని కాపాడుతుంది కానీ అపకారం తలపెట్టదు. నువ్వు మీ అక్క సొద్దపోసలు. నిజానిజాలు తెలుసుకోకుండా అలా నిందలు వేయకండి. ఒరేయ్, నువ్వు ఇంకా వాళ్ళ మాయలోనే ఉన్నావురా. నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఎవరు ఎలాంటి వాళ్ళో నా భర్తకి బాగా తెలుసు. అమ్మ త్రిపుర, నీకు దండం పెడతాను. నా కొడుకేమయ్యాడో నిజం చెప్పమ్మా. నేను నిజం చెప్తున్నానండి. నేను ఉత్సవాలకి బాలాగారిని తీసుకెళ్లాను. అక్కడ కొంతమంది వచ్చి నా కళ్ళల్లో పసుపు కుంకుమ కొట్టి బాలాగారిని లాక్కుని వెళ్ళిపోయారు. నువ్వు అల్లిన కథ కాదు. నువ్వు మా వాణ్ణి ఎక్కడ దాచావో దాని గురించి చెప్పు ముందు.